వెల్కమ్ టు పూరాలోకల్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పట్లో స్థానిక పోరు జరిగే అవకాశాలే కనిపించడం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ ఇందుకు ప్రధాన కారణంగా మారుతోంది. తాజా ఓటర్ జాబితా లేకుండా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ వరకు కొత్త ఓటర్ లిస్ట్ అందుబాటులోకి వచ్చే ఛాన్సే లేదు. ఫలితంగా రాష్ట్రంలో జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట లాంటి కీలక మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు దసరా వరకు వాయిదా పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించాలన్నా, పర్యవేక్షించాలన్నా క్షేత్రస్థాయిలో ఉండే కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులే కీలకం. ఇప్పుడు ఈ సిబ్బంది అంతా విధుల్లోనే మునిగిపోవడంతో ఒకసారి రెండు పనులు చేయడం సాధ్యం కాదని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు గతంలో జరిగిన ఓట్ల తొలగింపు వివాదాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ సవరణ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రతి పోలింగ్ బూత్ కు ఒక బిఎల్ఏను నియమిస్తూ ఓటర్ల ప్రక్షాళనపైనే దృష్టి పెట్టాయి. దీనికి తోడు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ముమ్మరం చేసింది. ఈ సమగ్ర సవరణ ద్వారా ఒకరికి 2-3 చోట్ల ఉన్న ఓట్లను, అలాగే చనిపోయిన వారి పేర్లను పూర్తిగా తొలగించనున్నారు. ఈ పక్కా ఓటర్ల జాబితా ఆధారంగానే వచ్చే స్థానిక సంస్థల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇవే ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.